ఇక్కడ ముచ్చట ఏంటంటే జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ పదవికి బోగస్ శ్రావణి రాజీనామా చేసింది. హాగు మళ్ళీ ఏమైంది ఏం కథ ఆలోచన చేయకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బీసీ మహిళ ఎదుగుదల చూడలేక ఓర్వలేక ప్రతి తప్పుకు అక్కనే బాధ్యుల్ని చేసిండ్రట. గట్లనే మస్తు ఏడ్చుకుంటూ చెప్పింది అక్క. ఇక్కడ కౌన్సిలర్లను గట్లనే ఈ అక్కను మస్తు టార్చర్ చేసింది ఎవరో కాదు, అక్కడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గట్లనే నా పదవితో పోల్చుకుంటే మన మున్సిపల్ చైర్పర్సన్ పదవి అనేది చాలా చిన్నదనుకుంటే చాలా సార్లు గిట్లనే అందరి ముందట అవమానించిండట. ఇక మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణ్ అక్క బాధ ఏందో మీరు కూడా నిరూపాలి. అలాంటిది ఇప్పుడు ఎట్లుంది అన్న రోజులు అన్న ఆ అవమానాలు నేను భరించాను. ప్రతి అవమానం నేను భరించాను. నలుగురు ముందు తిట్టినా నేను భరించాను. కూర్చొని మాట్లాడి నువ్వు చేయకాదు, నలుగురు ముందు నువ్వు ఎందుకు చేయలేదని నేను తిట్టినా కూడా నేను భరించాను. కానీ ఇక మీద భరించేటటువంటి ఓపిక శక్తి నాకు లేదు. నా కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించి జాగ్రత్త అంతు చూస్తా అన్నా కూడా నాకు ఇంకా ఈ శక్తి లేదు, ఈ ఓపిక లేదు. నేను ఈ నరక యాతన భరించలేను. అందుకే దొరగారు నీకు దండం, నీకు దండం. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా, ఇదే బహుజనులు గలమెత్తిన గడ్డ సాక్షిగా బహుజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా. డాక్టర్ సంజయ్ కుమార్ దొరా, మీకు దండం. నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. దొరా, మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను. శుభాకాంక్షలు. మీరే గెలిచారు, మీరే గెలిచారు. బహుజనులమైన మేము ఓడిపోయాము. బీసీలో ఉన్నత పదవులకి పనికిరారు. జగిత్యాల ప్రజలారా, మీరు నన్ను మీ ఆడబిడ్డలాగా భావించి నాకు ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు. మీకు ధన్యవాదాలు. జగిత్యాల మున్సిపాలిటీ చెందినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఎంతో సహకరించారు. నాకు ధన్యవాదాలు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక ఆత్మ సంతృప్తితోనే బయటకు వస్తున్నాను. జగిత్యాలకు నాకు ఎక్కడ నేను ఎంత చేయాలో చేశాను. మీకు వెనకాల మిక్సీ చూస్తే తెలుస్తుంది మీకు ఎంత పని చేశాను. ఒక్కసారి కవితక్క గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి గారికి, కుప్పల ఈశ్వరన్న గారికి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారికి, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలాంటి క్షణమైనా ఎప్పుడైనా ప్రతి ఒక్క పనికి సాక్షిగా చూసినారులా గింతాన్యాలమా గింతాద్మనమా. అయ్యో ఆడపిల్లని కూడా ఆలోచన చేయకుండా ఎమ్మెల్యే పదవి ఉన్నదానికి ఎట్లా పడతారు ఎట్లా మాట్లాడతారని మస్తు మండిపడుతున్నారు. వీళ్ళు అసలు ముచ్చట ఏంటంటే జగిత్యాల జిల్లా దగ్గర ఇట్లా 3 ఏళ్ల నుంచి చైర్పర్సన్ మారుతూనే ఉన్నారంట. అరే పక్క పార్టీ లీడర్ ఇట్లా ఎవరైనా మన ఆడబిడ్డని ఏమన్నా అంటే మనం అరుచుకోవాలి, కానీ మన పార్టీలో ఉన్న ఆడపిల్లని ఇట్లా బాధ పెట్టుడు ఏందని మస్తు గరం అవుతున్నారు. మరి ఎక్క గింతగానం ఏడ్చుకుంటే పదవికి రాజీనామా చేసిందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్ని తిప్పలు పెట్టిండో ఏం చేసిండో అని గట్లనే అక్కకి ఎట్లయినా న్యాయం జరగాలని సర్కార్ను అడుగుతున్నారు ముచ్చటిన పబ్లిక్.